ఈరోజు నేను మీకు ఒక ట్రిక్ నేర్పిస్తాను. దీని సహాయంతో మీరు ఎవరి మైండ్ అయినా ఇట్టే చదివేయచ్చు. అంటే అవతలి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు ముందే చెప్పొచ్చు అనమాట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. నేను మీ మైండ్ని చదవగలనేమో చూస్తా. మీరందరూ ఒక దేశం పేరును మనసులో అనుకోండి. కానీ ఒక కండిషన్, ఆ దేశం పేరు ఇంగ్లీష్ అక్షరం డీతో మొదలవ్వాలి. అంటే డీతో స్టార్ట్ అయ్యే ఏదైనా ఒక కంట్రీ పేరును ఊహించుకోండి. అందరూ అనుకున్నారు కదా. మీరు ఏ పేరు అనుకున్నారో నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు మీరు అనుకున్న ఆ దేశం పేరులోని రెండవ అక్షరాన్ని తీసుకోండి. ఆ రెండవ అక్షరంతో మొదలయ్యే ఒక జంతువు పేరును మనసులో అనుకోండి. అందరూ అనుకున్నారా? కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు అనుకున్న దేశం పేరు మరియు జంతువు పేరు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను గెస్ చేస్తున్నాను. ఇక్కడ 90% కంటే ఎక్కువ మంది అనుకున్న దేశం పేరు డెన్మార్క్ మరియు జంతువు పేరు ఎలిఫెంట్. నేను చెప్పింది కరెక్టే కదా. ఇది నేను ఎలా చేయగలిగాను? దీనికి నాకు ఎలాంటి మ్యాజిక్ కూడా రాదు. నాకు కేవలం కొన్ని సైకలాజికల్ పద్ధతులు తెలుసు. వాటి ద్వారానే నేను మీ మైండ్ని చదవగలిగాను. ఈరోజు నేను మీకు ఇలాంటి 7 సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి తెలిస్తే మీరు కూడా అవతలి వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా లేదా నిజం చెప్తున్నాడా అని కనిపెట్టొచ్చు. అవతలి వారికి మీరు ఇష్టమా కాదా అన్నది కూడా తెలుసుకోవచ్చు. అసలు వారి మైండ్లో ఏం రన్ అవుతుందో మీరు పసిగట్టొచ్చు. వీటన్నిటిలో 7వ పాయింట్ చాలా ముఖ్యమైనది. దాని పేరే ది అల్టిమేట్ ట్రూత్ టెస్ట్. సరే, ఇక మొదలు పెడదాం. మొదటి పాయింట్, ది గేమ్ ఆఫ్ ఐస్. మీరు ఎప్పుడైనా చెస్ ప్లేయర్స్ని గమనించారా? మీరు జాగ్రత్తగా చూస్తే ఒక చెస్ ప్లేయర్ ఆడుతున్నప్పుడు ఎప్పుడు తన ప్రత్యర్థి కళ్ళల్లోకి చూడ్డు. ఎందుకో తెలుసా? మన కళ్ళు మన గురించి అన్ని విషయాలను బయట పెట్టేస్తాయని ఒక నమ్మకం ఉంది. ఒకవేళ ఆ చెస్ ప్లేయర్ అవతలి వ్యక్తి కళ్ళల్లోకి చూస్తే తన తర్వాత వేయబోయే ఎత్తుగడ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందట. అవును, మీ కళ్ళను బట్టే మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు చాలా సులభంగా చెప్పేయచ్చు. దీనికి సంబంధించిన ఒక సైకలాజికల్ స్టడీ కూడా ఉంది. ఈ స్టడీ ప్రకారం అవతలి వ్యక్తి నిజం చెబుతున్నారా లేదా అబద్ధం చెబుతున్నారా అనేది మనం చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. దీనికోసం మీరు ఏం చేయాలంటే అవతలి వ్యక్తిని ఏదైనా ఒక ప్రశ్న అడగండి. వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు ఒకవేళ వారి కళ్ళు పైకి లేపి ఎడమ వైపు చూస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు నిజం చెప్తున్నారని. అంటే మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించిన జవాబును వాళ్ళు తమ మెమరీ నుంచి గుర్తు చేసుకుంటున్నారన్నమాట. కానీ ఒకవేళ అదే వ్యక్తి తన కళ్ళను పైకి లేపి కుడివైపు చూస్తున్నాడంటే మాత్రం జాగ్రత్త. దాని అర్థం వాళ్ళు ఏదో కథ అల్లుతున్నారని, అంటే వాళ్ళు అబద్ధం చెప్పబోతున్నారని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తమ కళ్ళును మాటి మాటికి ఇటు అటు తిప్పుతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో కట్టుకథ చెబుతున్నారని, మీతో అబద్ధం ఆడుతున్నారని అర్థం. ఇది మన ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 2కి వెళ్దాం. అదే ది హ్యాండ్ మూమెంట్. ఒక మనిషి చేతుల కదలికలు వారి గురించి మనకు చాలా విషయాలు చెప్తాయి. కేవలం వారి హ్యాండ్ మూమెంట్ బట్టి అవతలి వ్యక్తి మీపై ఇంట్రెస్ట్గా ఉన్నాడా లేదా, వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనిపై జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వారు చేతులు కట్టుకుని ఉన్నా లేదా వారి అరచేతులను మాటి మాటికి రుద్దుకుంటున్నా దాని అర్థం వాళ్ళు నర్వస్గా ఉన్నారని లేదా మీతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడలేదని అర్థం. అదే అవతలి వ్యక్తి ఓపెన్ హ్యాండ్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు మీతో మాట్లాడడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారని అర్థం. ఇంకా చెప్పాలంటే వారు మాట్లాడేటప్పుడు చేతులతో ఎక్కువగా సైగలు చేస్తుంటే, అంటే చేతులు వాళ్ళ మాటలకు అనుగుణంగా ఊపుతూ ఉంటే వారికి మీ మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని, వారు ఆ సంభాషణను ఎంజాయ్ చేస్తున్నారని అర్థం. సో కేవలం చేతులను చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం పసిగట్టొచ్చు. ఇప్పుడు 3వ ఫ్యాక్ట్, స్మైల్ టెస్ట్. ఒక ఫేక్ స్మైల్ అంటే నకిలీ నవ్వుని కనిపెట్టే సీక్రెట్ ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. నిజమైన నవ్వుకి ఫేక్ నవ్వుకి చాలా తేడా ఉంటుంది. వేల మందిపై చేసిన ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ ప్రపంచంలో 90% మంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ఫేక్ స్మైల్ ఇస్తారట. మరి ఒక వ్యక్తి నిజంగా నవ్వుతున్నాడా లేదా ఫేక్ స్మైల్ ఇస్తున్నాడా అనేది ఎలా తెలుసుకోవాలి? దీనికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది. ఒక వ్యక్తి నిజంగా నవ్వుతుంటే ఆ నవ్వు సగటున 7 నుంచి 8 సెకండ్ల పాటు ఉంటుంది. అది ఒక ఫేక్ స్మైల్ అయితే కేవలం 4 నుంచి 5 సెకండ్లు ఉంటుంది. ఇంకొక విషయం, ఒక మనిషి మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు వారి కళ్ళు చిన్నగా అవుతాయి, కానీ ఫేక్ స్మైల్లో కేవలం వారి బుగ్గలు మాత్రమే పైకి లేస్తాయి. కళ్ళల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ మీకు 2 ఫోటోలను చూపిస్తున్నాను చూడండి. ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోలో నిజమైన స్మైల్, ఇక కుడివైపు ఉన్న ఫోటోలో చూస్తే అది ఫేక్ స్మైల్ అని క్లియర్గా అర్థమవుతుంది. మీరు కూడా ఈ తేడాను అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం 4th ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోదాం. అదే బాడీ పోస్చర్. ఒక మనిషి బాడీ పోస్చర్ని బట్టి మనం చాలా విషయాలు చెప్పొచ్చు. అవతలి వ్యక్తికి మీపై ఆసక్తి ఉందా లేదా, మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా, ఆఖరికి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఎవరితోనైనా నిలబడి మాట్లాడుతున్నప్పుడు వారి పాదాలు గమనించండి. ఒకవేళ వారి పాదాలు మీ వైపు తిరిగి ఉంటే వారికి మీతో మాట్లాడడం చాలా ఇష్టంగా ఉందని,
వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారని అర్థం. కానీ సైకాలజీ ప్రకారం ఒకవేళ ఎవరికైనా మాట్లాడడం ఇష్టం లేనప్పుడు వారి పాదాలు మీ వైపు కాకుండా కొంచెం పక్కకు తిరిగి ఉంటాయి. అంటే వారి పాదాలు రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ తిరిగి ఉంటే వాళ్ళు మీతో మాట్లాడడానికి ఆసక్తిగా లేరని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన తర్వాతి ఫ్యాక్ట్ పెదాలు. అవును, మీరు విన్నది నిజమే. మన పెదాలు కూడా మన గురించి చాలా విషయాలు బయటపెడతాయి. ఒక మనిషి భయపడుతున్నాడా లేక అబద్ధం చెబుతున్నాడా అనేది వాళ్ళ లిప్స్ చూసి చెప్పొచ్చు. సాధారణంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు బాగా నర్వస్గా ఉన్నా లేదా అబద్ధం చెప్పబోతున్నా వాళ్ళు తమ పెదాలను నోటి లోపలికి లాక్కుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న ఫోటోలాగా అన్నమాట. అలా కాకుండా ఎవరైనా మీతో మాట్లాడుతూ తమ పెదాలను పదే పదే కొరుకుతుంటే దాని అర్థం వారి మైండ్లో ఇంకేదో నడుస్తోంది. మీతో మాట్లాడడం వారికి ఇష్టం లేదని మరియు వారి బుర్రలో ఏదో సమస్య లేదా వేరే ఆలోచన రన్ అవుతుందని అర్థం. ఇంకొక విషయం, ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటి మాటికి తమ చేతిని ముఖం మీద లేదా పెదాల మీద పెట్టుకుంటుంటే వాళ్ళు మీ నుంచి ఏదో దాస్తున్నారని లేదా అబద్ధం చెప్తున్నారని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్ట్, హెడ్ మూమెంట్. తల కదలికల ద్వారా కూడా అవతలి వ్యక్తి గురించి మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా మీతో మాట్లాడుతూ మాటి మాటికి తలని పైకి కిందికి లేదా పక్కకి వేగంగా ఊపుతుంటే దాని అర్థం వాళ్ళు ఏదో తొందరలో ఉన్నారని, మీతో సంభాషణ త్వరగా ముగించి తమ పనికి వెళ్ళిపోవాలని చూస్తున్నారని అర్థం. అలాగే ఎవరైనా మాట్లాడేటప్పుడు తల మీద చెయ్యి వేసుకుంటున్నా లేదా వారి నుదుటి మీద ముడతలు వస్తున్నా వాళ్ళు ఏదో టెన్షన్లో ఉన్నట్లు అర్థం. అలా కాకుండా ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు తమ తలను మీ వైపు కొంచెం వంచి వింటున్నారంటే దాని అర్థం వారికి మీపై చాలా ఆసక్తి ఉందని, వారు మీతో మాట్లాడాలనుకుంటున్నట్టు అర్థం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇక ఇప్పుడు చివరిది మరియు ఈ వీడియో మొత్తంలోనే అత్యంత ముఖ్యమైన ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరే ది ట్రూత్ టెస్ట్. దీని ద్వారా అవతలి వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా లేదా నిజం చెప్తున్నాడా అనేది చిన్న టెస్ట్తో తేలిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీరు ఎవరినైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో వారిని ఒక ప్రశ్న అడగండి. ప్రశ్న అడిగిన వెంటనే మీరు సైలెంట్ అయిపోకండి. ఒక చిన్న పాజ్ తీసుకోండి. ఇప్పుడు అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ వాళ్ళు చాలా హడావిడిగా వేగంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు మీ నుంచి ఏదో దాస్తున్నారని అర్థం. అదే వాళ్ళు చాలా సాధారణంగా నార్మల్ స్పీడ్లో సమాధానం ఇస్తే వాళ్ళు నిజం చెప్తున్నారని అర్థం. కానీ ఒకవేళ వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు మాటి మాటికి ఆలోచిస్తూ తడబడుతూ మాట్లాడుతుంటే వాళ్ళు పచ్చి అబద్ధం చెప్తున్నారని అర్థం. చూసారా, ఈ ట్రిక్తో కేవలం 2 నిమిషాల్లోనే నిజమేంటో అబద్ధమేంటో దాదాపుగా చెప్పేయచ్చు. ఇవే ఆ 7 సైకలాజికల్ ఫ్యాక్ట్స్. వీటిని మీరు కూడా మీ డైరీలో టైప్ చేసుకోండి, లేదంటే ఎవరొకళ్ళ మీద ప్రయోగం చేయండి. కాకపోతే ప్రయోగం చేసిన తర్వాత అది వర్కౌట్ అయితే మాత్రం మన ఛానల్కి వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.